గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని బట్టి చూస్తే ఏమండి, భూమి శూన్యంలో ఉందని కష్టపడి ఒప్పుకోవాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇష్టం లేకపోయినా దాని కింద పిల్లర్ లేదు, పైన కుక్కానికి ఏలబడి లేదు. ఈ ఫ్యాన్ తగిలిచ్చినట్టు దానికి తగిలిచ్చి ఉందా భూమి? కింద ఏమైనా పిల్లర్ ఉందా? ఎవడైనా తాడెట్టు కట్టాడా? గ్రహానికి మధ్యలో ఉన్న దూరం, వాటి మధ్యలో ఉన్న ఆకర్షణ, దానికి ఉన్న కక్ష, వాటి లక్ష్యం, ఇవన్నీ గెలీలియో టెలిస్కోప్ కనుక్కోవడానికి 3-4 వేల సంవత్సరాల ముందే బైబిల్ ప్రస్తావించడం ఎవడన్నా కాదనగలడా? జ్ఞానములో కానీ, చరిత్రలో కానీ, ప్రేమలో కానీ, కార్యాల్లో కానీ, దేనిలోనైనా దేవుని పోలిన మడవడం. ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు నువ్వు సంతోషపడాలా, ఆనందించాలి, ధైర్యం తెచ్చుకోవాలి, విశ్వాసాన్ని ప్రోదికొలుపుకోవాలి. నీలో నీవు నిరీక్షణ కలుగుతున్న ఉత్సాహాన్ని తొదమట్టుకు చేపట్టి దేవుని ఇల్లుగా మారాలి.